కర్ణాటకలో పెద్ద స్టార్ హీరో దర్శన్ రేణుకా స్వామిని చంపేసి తన జీవితాన్ని నాశనం చేసి హీరో జీవితం వీడి జీవితాన్ని కూడా నాశనం చేసుకున్నాడు. రేణుకా స్వామి మళ్ళీ దర్శన్ అభిమాని. మొత్తానికి తన లవర్ని ఏదో అన్నాడని లేదా ఇబ్బంది పెట్టాడనే ఉద్దేశంతో అత్యంత కిరాతకంగా చంపించేశాడు. చివరికి ఇప్పుడు జైల్లో ఊసలను ఎక్కెడుతున్నాడు. తనకి ఏదైనా సరే ఒకటి చేయండి, నేను జైల్లో ఉండలేకపోతున్నాను, సౌకర్యాలు లేవు. ఒక స్టార్ హీరో ఎలా ఉంటాడు, బయట ఎంత సౌకర్యాలతో ఉంటాడు. అలాంటి స్టార్ హీరోని జైల్లో పడేస్తే ఒకవేళ సౌకర్యాలు ఇచ్చినా కూడా ఉండలేడు. 4 గోడల మధ్య ఉండడం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు. మనమే వారం రోజులు ఎటు కదలకుండా ఉండమంటే ఉండలేదు. సో అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అతనికి ఏదైనా శిక్ష వేయండి, నాకు కావాలంటే ఉరి శిక్ష అయినా వేసేయండి అంటున్నాడు. చివరికి అది ఎటు తేలకపోవడంతో ఇప్పుడు ఆత్మహత్య ప్రయత్నం చేశాడని ఒక వదంతి అయితే వచ్చింది. నిన్నొచ్చింది ఆదివారం రోజు. దాంతో సోమవారం ఈ రోజు ఏమొచ్చేసి చుట్టుపక్కల అక్కడ పరస్పర అగ్రహార కోర్టు చుట్టూ కూడా చాలా మంది మూగేశారు. అదే జైలు చుట్టూ, కోర్టు కాదు. అయితే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది సూపరింటెండెంట్లు అలాగే జైలర్స్ అదంతా అబద్ధమే, ఒట్టి పుకారు అంటున్నారు. కానీ వాస్తవంగా ఇంతకు ముందు కూడా ఇదే చెప్పాడు, నన్ను ఉరి శిక్ష అయినా వేయండి లేదా నన్ను ఆత్మహత్య చేసుకోవడానికైనా అవకాశం ఇవ్వండి. అయితే ఆత్మహత్య చేసుకోవడానికి లోపల ఎటువంటివి ఉండవు, కానీ ఒక్కొక్కసారి బయటకు వచ్చినప్పుడు ఏదైనా అవకాశం ఉంటే చూస్తారు. సో ఆ విధంగా ఖచ్చితంగా దర్శన్ అయితే ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నాలు చేయడంలో నిజమైతే ఉంటుంది, అందులో ఎటువంటి సందేహము లేదు. ఒక హీరో అలాంటి పరిస్థితుల్లోకి రావడం ఇక భరించలేడు. ఒకవేళ ఇప్పుడు బయటకు వచ్చినా సరే తన జీవితం నాశనం అయిపోయింది. ఒకవైపు వైవాహిక జీవితము నాశనం అయిపోయింది, ఇటు ప్రేమ లవ్ అంటే ఇటు లవ్ జీవితము నాశనం అయిపోయింది, ఈ వృత్తి కెరీర్ కూడా నాశనం అయిపోయింది. సో ఈ విధమైనటువంటి మానసిక స్థితిలో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే ఆత్మహత్య ప్రయత్నం చేస్తాడు. ఇందులో పశ్చాత్తాపడాల్సిన అవసరం ఏం లేదు. ఎవరు కర్మకి వాళ్ళు బాధ్యులు. అది నువ్వైనా నేనైనా ఎవరైనా సరే.